నెల 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. పుష్కర ఘాట్ల దగ్గర నీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. శ్రీశైలం నుంచి ప్రతిరోజు 22,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అధికారులను సూచించారు మంత్రి హరీష్. ఎస్ఆర్ఎస్పీ శ్రీశైలం డ్యాం నీటి నిల్వపై రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. సాగు తాగునీటికి వాడుకునే వీలుపై చర్చించారు. ఇక కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండడంతో అన్ని ఘాట్లలో నీళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి హరీష్ ను ఆదేశించారు సీఎం. శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుండటంతో పుష్కర ఘాట్లలో భక్తులకు సరిపోయే విధంగా నీటిని విడుదల చేయాలన్నారు. మరోవైపు మంత్రి హరీష్ రావు కృష్ణా పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కర ఘాట్ల దగ్గర నీటి కొరత లేకుండా చూడాలని నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో 29 ఘాట్లు, మహబూబ్ నగర్ జిల్లాలోని 52 పుష్కర ఘాట్లకు నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. శ్రీశైలం నుంచి ప్రతిరోజు 22,000 క్యూసెక్కుల నీటిని పుష్కరాల కోసం విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు హరీష్. నల్గొండ జిల్లాలో 1 కోటి మంది, మహబూబ్ నగర్ జిల్లాలో 2,50,00,000 మంది పుష్కర స్నానం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కర స్నానం చేయనున్న గొందిమల్ల ఘాట్ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. పుష్కర ఘాట్ల దగ్గర తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జనాలు ఒకే ఘాట్ దగ్గరకు చేరకుండా చూడాలన్నారు. రష్ తక్కువగా ఉండే ఘాట్లకు జనాలను మళ్లించాలని సూచించారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు నీటి విడుదల చేసి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో ఉండే 5 ఘాట్లకు కూడా నీటి లభ్యత ఉండే విధంగా చూడాలని చెప్పి ఇంజనీరింగ్ చీఫ్ ను ఆదేశించడం జరిగింది. సాగర్ నుంచి పులిచింతల మధ్య ఉండే 19 ఘాట్లకు కూడా పూర్తి స్థాయి నీరు 11వ తేదీ సాయంత్రం వరకే అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. 11వ తేదీ సాయంత్రం నుంచే ఫుల్ ఫ్లో వాటర్ ఈ సాగర్ టు పులిచింతల మధ్య ఉండే 19 ఘాట్లకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. నీరు ఎక్కడ కూడా వృధా కావద్దు. పుష్కర స్నానానికి ప్రజలకు అందుబాటులో ఉంచుతూ రేపు ఆ ప్రతి చుక్కను కూడా శ్రీశైలంలో వదిలితే సాగర్లో ఆపుకుంటాం, సాగర్లో వదిలితే పులిచింతల్లో ఆపుకుంటాం. ప్లస్ ఇటు భక్తులకు అసౌకర్యం కలగదు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో పుష్కర ఘాట్లను పరిశీలించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జిల్లాలో జరుగుతున్న పుష్కర పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఇంక్లూడింగ్ రహదారులు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత మరి పోలీసు ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్లలో ఏ విధంగా మనము భక్తులకు స్నానానికి వరకు పంపడము, ఇక్కడ రద్దీ ఎక్కువైనట్టయితే కొద్దిసేపు మరి ఆల్టింగ్ పార్కింగ్లో ఉంచి మళ్ళీ తిరిగి ఇక్కడ నుంచి క్లియర్ అయినాక మళ్ళీ వేరే పంపడం జరుగుతుంది. దయచేసి భక్తులు కూడా సహకరించాలి. ప్రాజెక్టుల నీటి నిల్వ పెరుగుతుండటంతో భవిష్యత్ తాగునీటి అవసరాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. తాగునీటికి సరిపడా నిల్వ ఉంచాకే ఖరీఫ్ ఆయకట్టుకు నీరివ్వాలన్నారు. చెరువులు నింపాలన్న వరంగల్, నల్గొండ జిల్లాల రైతుల డిమాండ్ను పరిగణలోకి తీసుకోవాలన్నారు సీఎం. ఆయకట్టుకు, చెరువులకు నీరందించే విషయంలో ప్రతిపాదనలు సిద్ధం కాగానే నీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం.